హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. వార్ 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 వరల్డ్ వైడ్గా ఇదే సౌండ్ మీకు తెలుసు. యుద్ధం యుద్ధం యుద్ధం. ఇప్పుడు కరెంట్ సినారియోలో ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో ద బిగ్గెస్ట్ వార్ ఏమంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇరాన్కి ఇంత స్ట్రెంత్ ఎలా ఉంది, ఇన్ని వెపన్స్ ఎక్కడి, ఇంత యుద్ధ స్ట్రాటజీ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ వ్లాదిమిర్ పుతిన్. అతని నెట్వర్క్తోనే, అతని సపోర్ట్తోనే యుద్ధం అనేది ఇంకా రన్ అవుతూ ఉంది. మీకు సర్ప్రైజ్ న్యూస్ కూడా ఉంది, అది నేను చివరిలో చెప్తా. అసలు యుద్ధము ఇంత లీడ్ తీసుకోవడానికి కారణం ఏమి అనేది ఒక పాయింట్. ఏంటి, ఇరాన్ అనేది మీకు ఆయిల్ రిసోర్సెస్ ఉన్నది. తర్వాత అమెరికాను ఎదిరించే దేశం, రష్యాకు ఫ్రెండ్లీ కంట్రీ. ఇక్కడ ఒక మెరాకిల్ స్ట్రాటజీ ఉంది. వ్లాదిమిర్ పుతిన్ అనేవాడు డిసైడ్ అయితే ఉక్రెయిన్ ఇంతవరకు యుద్ధం చేసేది కాదు. ఉక్రెయిన్ ఇంతవరకు యుద్ధం చేయడానికి కారణం ఏమంటే యూరోపియన్ కంట్రీస్, అమెరికా నెట్వర్క్ ఉండి వెపన్స్ ఇచ్చి అతన్ని మైండ్ డైవర్ట్ కాకుండా వార్లో అలాగే స్టడీగా ఉండేటట్టు ప్లాన్ చేసి పుతిన్ని ట్రబుల్ చేశారు, శాంక్షన్స్ వేశారు, ఏకాకం చేయాలని చేశారు. సేమ్ స్ట్రాటజీ పుతిన్ సైలెంట్గా చేశాడు. ఇప్పుడు ట్రంప్ అరుస్తాడు మైక్ ముందు, తర్వాత మిగతా ఉన్న వాళ్ళందరూ గట్టిగా మాట్లాడతారు, మేమేదో చేస్తాం మేమేదో చేస్తామని. బట్ ట్రంప్ స్ట్రాటజీస్ అన్నీ చాలా సైలెంట్గా టార్గెట్ మీద గోల్ కొట్టేలా ఉంటాయి. ఎందుకంటే హీ హాస్ బీన్ వర్క్డ్ లైక్ అ స్పై ఏజెంట్. కేజీబీ అనే దాంట్లో ఆయన స్పై ఏజెంట్కి పనిచేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ దోవల్ గారు ఎలా పనిచేశారో మన కోసం స్పై ఆపరేషన్స్, ఆ విధంగా అతను చేశాడు. కాబట్టి సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. మీడియా అడిగింది, ఇంటర్నేషనల్ మీడియా అడిగింది, సార్ మీరే కదా ఇరాన్కు నెట్వర్క్ ఇస్తున్నారంటే అవును నేనే ఇచ్చాను. ఏమంటే మీరు ఉక్రెయిన్కు వార్ ఫండింగ్ చేసి వెపన్స్ ఇచ్చి ఒక అన్స్టెబిలిటీని క్రియేట్ చేసినప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను? ఖచ్చితంగా నేను ఇస్తాను. ఖుర్రమ్ డేంజరస్ వెపన్, బాలిస్టిక్ మిజైల్ 11 స్పీడ్, 9 to 11 స్పీడ్, మ్యాక్ 11లో వెళ్తుంది. అది అడ్వాన్స్డ్ వెపన్. తర్వాత ఇరాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే ఆ డేర్తో పాటు ఎట్ ఏ టైం గల్ఫ్లో ఉన్న 14 దేశాల మీద మిజైల్స్ వేస్తోంది, అమెరికన్ ఎంబసీలను అటాక్ చేస్తూ ఉంది. ఎప్పుడు ఎవరు దొరికినా వదలడం లేదు. దే ఆర్ బిన్ రెడీ. దీనికి కాజ్ ఏంటి? అయతుల్లా అలీ ఖమేనీ, సుప్రీం లీడర్ ఆఫ్ ద ఇరాన్, వాడు చనిపోయాడు అంటున్నారు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి చంపేసింది అంటారు. ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్. ఎట్లా? మొజాద్ స్పై ఏజెన్సీస్తోని, వాళ్ళకున్న జీపీఆర్ఎస్ సిస్టము, వాళ్ళకున్న వెపన్స్. నీకు పాపులేషన్ తక్కువ ఉన్నా ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సోల్జర్ ఇన్ దట్ కంట్రీ. ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది. ఎందుకంటే ఏ టెర్రరిస్ట్ ఎక్కడ వచ్చి అతను వాళ్ళని అటాక్ చేస్తారో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఉండి కూడా, అంత స్ట్రెంగ్తెన్గా ఉండి కూడా ఇరాన్ని చూసి కొంచెం వెనక తగ్గాల్సి వస్తుంది. టెల్ అవీవ్ ఇది ఇజ్రాయెల్ రాజధాని, టెహ్రాన్ ఇరాన్కి సంబంధించింది. టెల్ అవీవ్ మీద అటాక్ చేసి నెతన్యాహు రూలింగ్ బిల్డింగ్ మీదనే అటాక్ చేశారు. ఇతను కూడా ఏదో జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇంజూరీస్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే బంకర్స్ ఎక్కువ ఉంటాయి ఇజ్రాయెల్లో. అంత తేలిగ్గా నెతన్యాహు మర్డర్ అవ్వడం. నువ్వు ఎన్ని వెపన్స్ వేసినా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. సో వార్ ఈజ్ బీన్ ఆన్ 9th డే, 9వ రోజు. మ్యాక్స్ ఇంకా 1 వీక్ పడుతుందో, 10 days పడుతుందో, ఇంకా ఎక్కువ లీడ్ తీసుకుంటుందో తెలియదు. ఎందుకంటే ఇరాన్ ఈజ్ నాట్ రెడీ టు కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ అవ్వను, నువ్వేం చేస్తావో చేసుకో అనే పరిస్థితుల్లో ఉంది. అమెరికా గురించి మీకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తగ్గదు. ఇజ్రాయెల్ అయితే నెవర్. టార్గెట్ని హిట్ చేసేంత వరకు, వాళ్ళు అనుకున్న పని జరిగేంత వరకు ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. సో ఈ పరిస్థితిని థర్డ్ వరల్డ్ వార్కు లీడ్ చేసే అవకాశం ఉండొచ్చు. వీళ్ళు వెపన్స్ రెడీ చేసుకుంటున్నారు, డ్రోన్స్ రెడీ చేసుకుంటున్నారు ఇరాన్ సైడ్ నుంచి, వాళ్ళు వెపన్స్ రెడీ చేసుకుంటున్నారు. దీని వెనుక పుతిన్ నెట్వర్క్ ఉంది, చైనా నెట్వర్క్ ఉంది. అవసరమైతే కిమ్ జాంగ్ వన్ మామ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మామ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు వరస్ట్ కండిషన్స్లో ఉన్నదని చెప్పొచ్చు. థర్డ్ వరల్డ్ వార్కు లీడ్ తీసుకోవచ్చు. సో ఫైనల్గా మీకున్న సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే సుప్రీం లీడర్ని ఆల్రెడీ డిసైడ్ చేశారంట ఇరాన్ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు. 88 మంది అసెంబ్లీలో ఉంటారు. సో అతను ఎవరై ఉండాలి అంటే ప్రపంచంలో ఉన్న ఇరాన్ శత్రు దేశాలందరూ హేట్ చేసే విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఉండాలనే పాయింట్ మీద అతను సెలెక్ట్ చేశారంట. ఎందుకంటే మనం ఎంత హేట్ చేయబడితే అంత అగ్రెసివ్గా ఉంటాం.
యుద్ధంలో. సో అలాంటి లీడర్ని ఎన్నుకున్నారంటే చెప్పొచ్చు కదా బయటికి అతను ఎవరు అంటే అతనికి కూడా థ్రెట్ ఉంటుందేమో, ఇది మా వార్ స్ట్రాటజీ, ఎట్టి పరిస్థితుల్లో మేము ఓపెన్ చేయమని చెప్తున్నారు. అలీ ఖమేనీ కుటుంబ సభ్యులు చనిపోయారు. అలీ ఖమేనీ 99% చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. DNA ఎగ్జామినేషన్ జరగకపోవచ్చు, బట్ ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేసింది ఈ విషయం. తర్వాత 40 మెంబర్స్ ఇంపార్టెంట్ ఇరాన్ గవర్నమెంట్లో 40 మంది ఎవరైతే ఇంపార్టెంట్గా ఉన్నారో వాళ్ళు కూడా మర్డర్ అయిపోయారని చెప్తున్నారు. సో కంపల్సరీ ఇది మిడిల్ ఈస్ట్కు మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో వదలదు, ఎందుకంటే వదిలితే దానికి ఉండే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది, అసలు దాని ఉనికికే ప్రమాదం. మీకు ట్రంప్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏమంటే ఓన్లీ హీ నీడ్ వార్, హీ వాంట్ డామినేషన్, అంటే ప్రపంచం మీద నాకు గుత్తాధిపత్యం ఉండాలి, నాకు యుద్ధం జరగాలి, యుద్ధాన్ని క్రియేట్ చేసేదైనా నేనే, ఆపేదైనా నేనే, వీ కెన్ మేక్ ద లా, వీ కెన్ బ్రేక్ ద లా అనే ప్రిన్సిపల్లో ఉన్నాడు. ఆయనకు పొలిటికల్ పాలసీలు ఫాలో అవ్వడు. సో ఇరాన్ స్ట్రాటజీ అర్థం చేసుకోలేక పుతిన్ నెట్వర్క్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్లీ కంట్రీ నెట్వర్క్ ఉన్నదనే విషయం అర్థం చేసుకోలేక ట్రంప్ మిస్ఫైర్ అయ్యాడు. ఇవాంకా ట్రంప్కి థ్రెట్ అవుతుందంట, ట్రంప్ కొడుకులకు కూడా థ్రెట్ అయ్యే పరిస్థితి ఉందంట. సో ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంత బాగాలేదు. ఇంత రియాక్షన్, ఇంత ఎఫెక్టివ్ వార్ పార్టిసిపేషన్ ఇరాన్ సైడ్ నుంచి ఉంటుందని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఊహించలేదు. సో యుద్ధంలో దిగినవాడు గెలవాలి లేదా మరణం పొందాలి అనే పాయింట్ మీద యుద్ధం జరుగుతూ ఉంది. సో షిప్స్, ఇండియాకి సంబంధించిన షిప్స్, పెట్రోల్ ఏదైతే ఉందో, తర్వాత క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, మనకు రావాల్సినవి అన్నీ హర్బూజ్ కెనాల్ దగ్గర ఆగిపోయి ఉన్నాయి. అవి రావడం కోసము యుఎస్ పర్మిషన్ ఇస్తూ ఉంది, ఇరాన్ ఇస్తుంది, మనకు అందరూ ఫేవరే ఉన్నారు. బట్ సుప్రీం లీడర్ ఎవరనేది సర్ప్రైజ్. అతను ఏం చేయబోతున్నాడు ఇరాన్ యుద్ధంలో, అతని స్ట్రాటజీస్ ఏంటి, ప్లానింగ్స్ ఏంటో మనం వెయిట్ చేద్దాం. సో 9th డే అయిపోయిన తర్వాత 10th 11th ఎవ్రీడే ఏ యుద్ధంలో ఏం జరుగుతుందో, ట్రంప్ మెంటాలిటీ, ఆయన మైండ్ సెట్ ఏంటో, ఇజ్రాయెల్ మూమెంట్స్ ఏంటో, ఇరాన్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. సో రష్యా ఉక్రెయిన్లో ఓడిపోదు, అది జరగదు. కానీ అమెరికా ఇరాన్ ఫ్రెండ్లీ చేతుల్లో దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ పుతిన్ మాస్టర్ స్ట్రాటజీ, మాస్టర్ మైండ్ ఉంది. సో సుప్రీం లీడర్ కోసం వెయిట్ చేద్దాం. వార్ విషయాలు మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ ఫర్ నౌ.